అలానే ఈరోజు ఒక చిన్న కథ నేను స్కూల్లో చదివాను, అది ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నాను. పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. మనందరికీ తెలుసు కదా, దేంతో రాస్తాం? పెన్సిల్తో రాస్తాం. చెరపాలంటే, ఎరేజ్ చేయాలంటే ఎరేజర్ని వాడతాం. సో ఒక చోట ఒక ఎరేజర్ ఒక పెన్సిల్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే రోజు కలిసి వెళ్ళారంట. ఒకరోజు హఠాత్తుగా పెన్సిల్ వచ్చి ఎరేజర్తో ఫ్రెండ్ ఐఎమ్ వెరీ సారీ అన్నట్టు. వెంటనే ఎరేజర్ అందంట వై సారీ, నో థ్యాంక్స్ బిట్వీన్ ద ఫ్రెండ్స్ అన్నట్టు. అంటే సారీ థ్యాంక్స్ చెప్పొద్దు, మన ఫ్రెండ్స్ కదా అని. లేదు నేను నీకు కంపల్సరీ చెప్పాలి అన్న. ఎందుకు చెప్పాలి అని అడిగితే అప్పుడు ఆ పెన్సిల్ చెప్తుందంట, నేను ఎప్పుడు రాస్తూనే ఉంటాను. నేను రాసినప్పుడు చాలాసార్లు నేను తప్పులు రాసినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఫస్ట్ నేను కొన్నప్పుడు చక్కగా ఒక రెక్టాంగులర్ షేప్లోనో, ఒక రౌండ్ షేప్లోనో, స్క్వేర్ షేప్లోనో ఉంటావు. నా తప్పులు సరిదిద్దడానికి నువ్వేం చేస్తావంటే నువ్వు అరగదీసుకుంటావు. కొన్ని రోజులు వాడిన తర్వాత ఎరేజర్ని చూస్తే కొన్న షేప్ ఉండదు. తర్వాత ఇంకొన్ని రోజులు చూస్తే అసలు అది డిసపియర్ అయిపోతుంది. అంటే పెన్సిల్ చేసిన తప్పుల్ని సరి చేస్తూ దాని జీవితాన్ని